హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. ఈరోజు వీడియో చూశారు కదా, థంబ్నెయిల్లోనే చూస్తే అర్థమైపోతుంది. పడేసే రైస్ బ్యాగులతో చెప్పులు పెట్టుకోవడానికి మంచి స్టాండ్ అండి. ఈ రైస్ బ్యాగులతోటి నాకైతే 3 బ్యాగులు యూస్ చేస్తున్నాను నేను. మన లెంత్ని బట్టి మనం చేసుకోవచ్చండి, అన్నీ నేనేం లేదు. నాకు ఇది ఇన్నాళ్ళు అవసరం రాలేదు, ఇప్పుడైతే అవసరం వచ్చింది. ఎందుకంటే మేము ఇల్లు మారటం వల్ల సందులో అయిపోయింది. సో మాకు పెట్టుకోవడానికి కూడా చెప్పుల స్టాండ్ కొన్నా పెట్టుకోవడానికి కూడా యూస్ అవ్వదు. అందుకోసం అని చెప్పి ఇదైతే పైన తగిలిచ్చి ఉంటుంది. చాలా కంఫర్ట్గా ఉంది, నిజం చెప్తున్నాను. నాకు బాగా నచ్చింది, అందుకనే చెప్తున్నాను మీకు కూడా. ఇలా నేను రెండింటిని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 3 పెట్టుకొని దీనిపైన తగిలించుకోవడానికి కూడా చక్కగా కనపడకుండా కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే నేను ముందు పైప్ పెట్టాను చూడండి, దానికోసం అని చెప్పి 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. నేను 11 పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మా ఇంట్లో షూస్, ఈ పెద్ద పెద్ద చెప్పులు ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉన్నాయి. పిల్లలు పెద్ద పిల్లలు కాబట్టి, మా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నోళ్ళు 9 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. 9, 10 పెట్టుకుంటే ఓకే. మడతేసినప్పుడు మనకి 4 వస్తుందండి 9 పెడితే. అందుకోసం అని చెప్పి సరిపోవట్లేదు. అందరు నేను వీడియోలు చూసినప్పుడు దాంట్లో 9 పెడుతున్నారు, బట్ 9 అయితే సరిపోలేదు. నేను ఇక్కడ చూడండి ఇలా ఫోల్డ్ చేస్తూ కుడుతున్నాను. ఎంతవరకు అయితే నేను మార్క్ చేసుకున్నానో అంతవరకు ఫోల్డ్ చేస్తూ చేత్తోనైనా కుట్టుకోవచ్చు, లేదా గంబెట్ట అయినా అంటించుకోవచ్చు. గంబెట్టే అంటించుకోవడం, చేత్తో కుట్టడం అనేది నేను అంతా బాగుంటుందని చెప్పాను, కానీ మిషన్ మీద మాత్రం బాగా పనికి వస్తుంది, బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. అవకాశం లేనప్పుడు ఐడియాస్ అనేవి వస్తాయంటే ఇదేనేమో నాకు అనిపించింది. నేను దీనికి చుట్టుపక్కల కొంచెం నాకు పాత నైటీ తీసుకొని అంచుకు కూడా మడతేసి కుట్టాను. ఎందుకంటే అది కోసుకున్నట్టుగా కొంచెం ఆక్వర్డ్గా కనపడకుండా ఉంటానికని ఇలా నైటీని ఒకటి కానీ కట్ చేసి 2 పక్కల, అటు పక్కన ఇటు పక్కన కుట్టేసుకున్నాను అనమాట. కొంచెం స్టాండర్డ్గా గట్టిగా ఉంది, తర్వాత ఊడిపోకుండా ఉంది. ఇంకా చెప్పాలని నీట్గా అనిపించింది నాకు. చూడండి, ఇలా ఫ్రిడ్జ్కి కవర్స్ వస్తాయి కదా మనకి, ఫ్రిడ్జ్ కవర్కి షెల్ఫ్ లాగా వస్తాయి కదా, అలా ఉంది. తర్వాత నేను ఇది పైప్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది ప్యాంట్లకు ఉంటాయి కదా బొందులు, అది పెట్టాను. మీరు ఏ తాడైనా యూస్ చేసుకోవచ్చు. ఇది కానీ మీ దగ్గర లేకపోతే, ఈ పైప్ లేకపోతే మనకి చీపురు ఉంటుంది కదా, మన చీపురుతో కూడా యూస్ చేసుకోవచ్చు. చీపురుని కూడా తీసుకొని దానికి ఒక పక్కన కట్ చేసేసి, ఒక పక్కన ఓపెన్ ఉంటుంది కాబట్టి ఒక పక్కన కట్ చేసి ఇలా యూస్ చేసుకోవచ్చు. ఈ తాడిని మనం గట్టిగా ముడేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తగిలించుకుంటే మన చెప్పులు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇలా కొంచెం చిన్న సైజులో కూడా తయారు చేసుకొని మనకి లెటర్స్ అంటే, కరెంటు బిల్లులు అంటే అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటే పౌడర్లు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.